హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు అయితే ఇంకా మా ఎద్దులు అయితే ఇంకా ఎన్ని ఉన్నాయి, ఎందుకంటే దాంట్లో ఇంకా తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే ఇంకా షెడ్ అయితే కంప్లీట్ కాలేదు. సో అందుకని చెప్పి ఇంకా ఎన్ని ఉన్నాయి. కానీ ఎట్లా వేసినాయో చూడండి. నిన్నటికన్నా ఈరోజు చాలా అభిమానంగా వేసేసినాయి. సో ఫ్రెండ్స్, ఈ ఎద్దు ఊకుండాక ఎందుకు అక్కడిక్కడ తిరుగుతుందో ఏమో, మొత్తం తాడు చుట్టుకుంటున్నట్టు అయితే వేసేసింది. సో ఈడనైతే పెండ్ వేసేసింది, ఆడనైతే పెండ్ వేసేసింది, మొత్తం ఎట్లా వేసేసిందో చూసేయండి. మొత్తం పచ్చి పచ్చి వేసేసింది. పచ్చి పచ్చి వాడినైతే కార్నర్ అక్కడ సైడ్ గేట్ సైడ్ అయితే బకెట్లో నీళ్ళు పెడితే నీళ్ళన్నీ అయితే చల్లేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడ సైడ్ చూసేయండి, ఇంకా ఒకసారి లుక్ ఇచ్చేసేయండి. సో ఈడ కూడా ఆ ఎద్దు అయితే ఎట్లా వేసింది. మా తమ్ముడు ఊకున్నాక దాని దగ్గర పోతున్నాడు. అసలు నాకేమో భయం అవుతుంది. మళ్ళీ నేను మన గురించి చెప్తున్నాను అని నా మీన్ ఎగురుతున్నాడు కొట్టడానికి. సో ఫ్రెండ్స్, ఈ ఎద్దు అయితే కొంచెం మాట్లాడుతున్నట్టు అయితే వేసి ఉంటుంది. మా మమ్మీ నిన్న నీరు కావాలని అడుగుతానంట, అదంటే అవును అన్నట్టు తల ఊపిందంట. సో మా మమ్మీ అయితే ఇది కొంచెం సైగలు అయితే వేసింది మాట్లాడేటట్టు. సో ఆ ఎద్దుని చూస్తున్నారు కదా, ఆ ఎద్దు అయితే సైలెంట్గా ఉంది. అది ఎందుకో కొంచెం బక్కగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అట్లా బక్కగా ఉందేమో. సో అంటే అది చిన్న ఎద్దు అంట, ఇదంటే పెద్ద ఎద్దు అంట. ఇవి రెండు అన్న తమ్ముడు అంట. ఇది అన్న, అది తమ్ముడు ఫ్రెండ్స్. సో దీంట్లోకి ఏం పేరు పెట్టాలో మీరే కామెంట్ చేయండి. అండ్ నేను పేర్లు పెట్టడానికి అయితే సర్చ్ చేస్తున్నాను ఏ పేరు పెట్టాలనేది. సో ఇదంతా క్లీన్ చేసేసేయాలి. సో ఇది చేద్దాం అనుకున్నాం, కానీ మా డాడీ కొంచెం చాలా బిజీలు ఉన్నాడు. అందుకని చెప్పి ఎద్దులను కొంచెం సేపు బయట కట్టేసి క్లీన్ చేద్దాం అనుకున్నాం. సో అదైతే కుదరలేదు. సో ఫ్రెండ్స్, కుండలను అయితే నేను బెల్లమనం వండినా. నాకు ఏదో ఒకటి తినాలనిపించింది. ఏం చేయాలో ఆలోచిస్తే బెల్లమనం గుర్తుకొచ్చింది, చాలా రోజులు అయిందని. సో బెల్లం అయితే తెల్ల బెల్లం వేసినాం, అందుకని చెప్పి కలర్ లుక్ అయితే కనిపించలేదు. అండ్ ఫస్ట్ టైం కుండలను అయితే వండుకున్నాము. సో ఇట్లనైతే వచ్చింది. నాకు వచ్చినట్టు ఎట్లనో ఒకలాగా సింపుల్గా వేసేసిన ఫ్రెండ్స్. ఇంకా చెట్లకి నీళ్ళు కూడా పోయలే, ఎందుకంటే ఇప్పుడు మనం పైపేసి నీళ్ళు పోస్తే అక్కడంతా ఇట్లా చల్లేటప్పుడు అయితే పచ్చిగా అవుతుంది కదా. అందుకని చెప్పి పాపం చెట్లకు కూడా నీళ్ళు పోయలే. సో నాకు తెలిసి అది రేపు తీసేస్తారు అనుకుంటా ఎద్దులని. అండ్ ఎద్దులని ఈరోజు వీడియోలో చూసిరు కదా. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఎద్దులను కూడా తీసుకొచ్చేసినాము కాబట్టి మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మేమైతే ఇంకా ఎద్దుగానే నూనె అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే మనం న్యాచురల్గా ఎద్దుగానుక ఆయిల్ అయితే అమ్మబోతున్నాం. సో అదైతే ఇంకా కొన్ని రోజుల్లో ప్రారంభం అవ్వబోతుంది కాబట్టి ఖచ్చితంగా మా మమ్మీ చెప్తుంది కొన్ని రోజులు ఎందుకైతే 2-3 days లోపల. అంటే మరి అదే కొన్ని రోజులే, కొన్ని ఒక 1 week అట్లా అనుకుంటున్నా. నేనైతే అనుకుంటున్నాను. మనం దీని గురించి మా డాడీ కూడా క్లారిటీ అయితే ఇస్తాడు. అండ్ మేము మీకు ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ కూడా చెప్తాము త్వరలో. అండ్ కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. దానివల్ల మీకు కొంచెం న్యాచురల్ ఆయిల్ దొరికే అవకాశం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది అయితే లైక్ అయితే అస్సలు చేసేవారు. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేసే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి పబ్లిష్ అవుతుంది. దాని ద్వారా చాలామందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎద్దుగానుగ ఆయిల్ గురించి. సో అర్థం చేసుకొని లైక్ చేశారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి వీడియోని. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్.